హరి ఓం శ్రీ గురుభ్యో నమ. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు వెట్ట పక నగి ఈ బాలుండు ఆలము సేయుచు నాలకు క్రేపులను విడిచెనంభోజాక్షి పడతి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కగిన పాల పడుచులకు బోసి చిక్కిన కడవల బో నడిచెనాజ్ఞ కలదో లేదో. మీ పాపడు మా గృహమున ఆపోవగ పాలు ద్రావనగ పడకున్నన్ కోపించి పిన్నపడుచుల వాపోవగ చిమ్ము కొనుచు వచ్చందల్లే. పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చిత నుట్టి అందక రోలు పీటలు ఒక్క ప్రోవిడి ఎక్కి చేవెట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూటు వనరించి మీ పట్టి మీ గడపాలు చెరలబట్టి త్రావితలోదరి. ఆడంజని మీ గడ పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుక తా కొడలి మూతింజరిమిన కొడలు మృచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి కడవల దోరంబుగ నెయ్యి త్రావి తుదినా కడవల్ వీరింటను నీసుతుడిడవారికి వీరికి దొడ్డవాదయ్య సతీ. వేలుపులటె నా కంటెను వేలుపు మరి ఎంవడనుచు విక నగి మా వేలుపుల గొడపై నో హెలావతి నీతను జుడెంగిలి శేషన్ వెన్న తినగబొడగని మా పిన్నది అడ్డంబు వచ్చి పిరిదికి తీయ చన్ను ఒడిసి పట్టి చీరెను చిన్న కుమారుండె ఇతడు సీతాంశుముఖి. కడులచ్చి కలిగెనేనియు కొడుతురుగట్టుదురుగాక కొడుకుల నగుచున్ బడుగుల వాడలపై బడ విడుతిరెరా కాంతలెందు విమలేందు ముఖి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. అన్యమెరుగడు తనయంత ఆడుచుండు మంచివాడితడు ఎగ్గులు మానరమ్మ. రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. విదుర, భగవంతుడైనటువంటి శ్రీహరి పృథుచక్రవర్తికి భాగవత ధర్మాన్ని ఆత్మ యొక్క నిర్వచనాన్ని ఆయన ఇస్తూ మానవులందరూ చేస్తూ ఉండేటువంటి పని ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ ప్రతి మానవుడు ప్రతి ప్రాణి కూడా నేను శరీరము అనుకుంటాడు, నాది అనుకుంటూ ఉంటాడు. ఆ నాది అనుకునేటువంటి దాంట్లో వస్తువులు సరే బాహ్యమైనటువంటి వస్తువులు ఏదో కారు మీరు ఇది అది కత్తి అడాలు ఇల్లు భార్య పిల్లలు అనుకోవడం కాదు. నా ఆలోచనలు, నా అనారోగ్యము నాది, ఈ అనారోగ్యం నాది, ఈ బాధ నాది, ఈ సంతోషం నాది అనేటువంటి అహంకార మమకారాలతో ఉండేటువంటి విధంగా ఉండడం, ఆ విధంగా ఉండడాన్నే అవిద్య లేక అజ్ఞానము అంటారు. ఏమిటి అవిద్య అజ్ఞానము అంటే నేను శరీరం అనుకోవడం. నేను చిన్నప్పుడు ఇంతున్నాను, ఇప్పుడు ఇంతున్నాను, నాకు ఇన్ని రకాలైనటువంటి అనుభవాలు వచ్చాయి, నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, నేను ఇంత ఉద్యోగం చేశాను, నాకు ఇంత పెన్షన్ వస్తుంది, నేను ఇంత చదువుకున్నాను, నేను వీళ్ళతో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడాను అని ప్రతి దాంట్లోనూ కూడా తాను శరీరం అనేటువంటి భావంతో తన మనసుకి వచ్చేటువంటి అనుభవాలన్నింటినీ కూడా చిత్తంలో పేర్చేసుకుంటూ ఉండి
అసలైనటువంటి నేనేమిటో కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఎంత మేధావి ఉన్నా, ఎంత తపోసంపన్నుడైనా సరే, ఆ నేను నాది అనేటువంటి ఆ భావాలు, ఆ ద్వంద్వ భావాలు ఎప్పుడైతే ఉన్నాయో వాడు అజ్ఞానంలోనూ అవిద్యలోనూ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ నేను నాది అనేటువంటి ఈ మాయాజాలం నుంచి తప్పించుకోవడమే మనిషి యొక్క సాధన, మనిషి చేయవలసినటువంటి సాధన అన్నాడు. అన్న తరువాత ఏం చేశాడు స్వామి, మరి అలాంటప్పుడు ఎంతటి మహానుభావుడైనా అన్నావు, ఎటువంటి సామాన్యమైనటువంటి మానవుడైనా అన్నావు కదా, బాగానే ఉంది. మరి ఎలాగ దీని నుంచి తప్పించుకోవాలి అంటే, ప్రారబ్ధ కర్మవశాత్తు దేహం వచ్చేసింది కదా, దేహం వస్తే కర్మలు చేయాలి కదా, కర్మల వల్ల ఫలాలు వస్తాయి కదా, ఆ ఫలాలతో సుఖదుఖాలు సంగత్వం ఏర్పడుతుంది కదా, సంగత్వంతో సుఖదుఖాలు వచ్చేస్తూ ఉంటాయి కదా. మరి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అంటే, నేను దేహాన్ని కాదు, ఈ దేహం అనిత్యమైనటువంటిది, ఇది ఎప్పుడూ చేంజ్ అయిపోతూ ఉండేటువంటిది. కాబట్టి ఈ దేహంలో ప్రతి అణువులోనూ స్వయం జ్యోతి ప్రకాశంగా వెలిగేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీహరి, ఆ రామచంద్రుడు, అమ్మవారు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక తేజమున్నది అని అది తెలుసుకుని ఆ ఆత్మతత్వాన్ని ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో అటువంటి వాళ్ళు నా ఆజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణై సమయి స్థిత, అటువంటి వాడు ప్రకృతిస్థ అపి, ప్రకృతిలో ఉన్న అంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ జగత్తులో శరీరం కలిగి ఉన్నా సరే తద్గుణై, ఆ గుణాలు, ఆ అనుభవాలు, ఆ ప్రకృతి యొక్క గుణాల చేత నా ఆజ్యతే, లేపాన్ని పొందడు. అవి ఏవి కూడా అటువంటి ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఏ విధమైనటువంటి లేపనాలు కలగవు. ఎప్పుడైతే అవి అంటుకోవో అప్పుడు తాను కర్తను కాదు అనుకుంటాడో, ఇవి ఏవి నావి కాదు, ఇదంతా కూడా ఆభాస, ఇవన్నీ ఇలాగ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ పరమాత్మని, ఆ చైతన్య ఆ ఆత్మజ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశమే, ఆ ప్రకాశంలోనే ఈ దేహం అనేటువంటి నీడ కదులుతూ ఉంది అని ఎవరైతే అనుకుంటారో అటువంటి జ్ఞానం కలిగినటువంటి జీవుడికి జన్మంటూ ఉండదు అని చెప్పిన తరువాత, అటువంటి ప్రకృతిలో ఉండేటువంటి మానవులు ఏం చెయ్యాలి అనేటువంటి విశేషాన్ని ఓ విదురా చతుర్థ స్కంధం 20వ అధ్యాయంలో 9వ శ్లోకంలో భగవంతుడైనటువంటి శ్రీహరి పృథుచక్రవర్తికి ఈ విధంగా చెప్తున్నాడు. యస్వధర్మేణ మాం నిత్యం నిరాశీ శ్రద్ధయాన్వితః భజతే శనకైస్తస్య మనో రాజన్ ప్రసీదతి. రాజన్, ఓ రాజా, ఎవడైతే నిరాశీ అంటే ఏమిటి, ఏ విధమైనటువంటి ఆశలు లేకుండా, ఆశ అంటే ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, శ్రద్ధతో అన్విత కూడుకున్నటువంటి వాడై, అంటే ఏమిటి, పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, స్వధర్మేణ తన యొక్క స్వధర్మంతో, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉన్నాడు అనుకోండి, ఏదో ఆ స్వధర్మం ఏమిటంటే సంధ్యావందనం చేసుకోవడం, లేకపోతే అనుష్ఠానం చేసుకుంటూ ఉండడం, భగవద్ధ్యానం చేసుకుంటూ ఉండడం, తరువాత తన మీద ఆధారపడినటువంటి భార్యాపుత్రుల్ని వీళ్ళని కూడా చేసుకుంటూ ఉండడం, చేసేటువంటి ఉద్యోగంలో కర్తవ్యం కింద చేస్తూ ఇవి ఏవి నావి కావు, ఇవి ఏవి నాకు సంబంధించినటువంటివి కావు అనేటువంటి స్పృహ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని తన స్వధర్మాన్ని మాత్రం శ్రద్ధగా చేస్తూ ఉంటూ, ఆ శ్రద్ధ చేతే మాం నిత్యం భజతే, ఎప్పుడు కూడా నిత్యము కూడా నన్నే సేవిస్తూ, నన్నే భజిస్తూ, నా నామాన్నే స్మరణ చేసుకుంటూ, అన్నిట్లోనూ కూడా నన్ను చూడడానికే ప్రయత్నం చేస్తూ
ఉండేటువంటి వాడికి తస్య అటువంటి వాడికి శనకై శనకై అంటే మెల్లగా మనః వాడి యొక్క మనస్సు ప్రసీదతి ప్రసన్నమైపోతుంది. అప్పుడు ఇంక ఏ విధమైనటువంటి కోపతాపాలు కానీ ద్వేషాలు కానీ కక్షలు కానీ మరొకటి కానీ ఇంకా ఏమీ కూడా ఆ మనసుకే అంటవు. ఎప్పుడు అంటే స్వధర్మేణ మాం నిత్యం భజతే, మాం నిత్యం భజతే, నిత్యం అన్నాడు. నిత్యం అంటే ఎల్లప్పుడూ అని. అంటే ఏమిటి, ఏదో స్నానం చేసేసి వచ్చి కూర్చుని గంట పూజ చేసేసి లేకపోతే సాయంత్రం వెళ్ళిపోయి ఆ గుళ్ళో ఏదో 4 పారాయణ చేసేసుకుంటే అది నిత్యం అవుతుంది. అది చాలా అనిత్యం అయిపోతూ ఉంటుంది. నిత్యం అంటే ఎప్పుడు కూడా అంటే నిరంతరం 24 గంటలు కూడా దానిని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే నిత్యం మాం స్మరతే, లేకపోతే నిత్యం మాం భజతే, స్మరిస్తూ ఉండడం. అది అలవాటు చేసేసుకున్నాం అనుకోండి, నిద్రలో కూడా ఆ నామం అలాగా అంటూ ఉంటుంది. అలాంటి ప్రాక్టీస్ చెయ్యడం వల్ల ఏమవుతుంది అంటే మనః ప్రసీదతి, మనసు ప్రశాంతం అయిపోతుందయ్యా అన్నాడు. ఇది చేసి చూసిన వాళ్ళకి, సాధారణమైనటువంటి మామూలు మానవులకు కూడా ఈ నామస్మరణ వల్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి కోపతాపాలు కానీ మరొకటి కానీ ఏమి ఉండవు. టెంపరీగా తాటాకమంతలాగా ఏదో కోపం వచ్చినా సరే అది భగ్గుమని చల్లారిపోయి నిరంతరము కూడా ఆ నామస్మరణతో ఉన్నటువంటి వాళ్ళకి శశాంతిమధిగచ్చతి జరుగుతుంది. ఎవరికి అంటే కోరికలు నిరాశీ, ఏ విధమైనటువంటి కోరికలు ఉండకూడదు. ఆ కొత్త కార్యక్రమాలు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఈ ఫోటోలు దిగాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోరికలతో పాటు బంగారం కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, వాటి కోసం చాలా తాపత్రయపడిపోతూ ఉండాలి అనేటువంటి ప్రతి దాన్ని కూడా ఒక కోరిక కింద తీసేసుకుని దానికి సీరియస్నెస్ పెట్టేసేసి దాన్ని నాకు ఈ కోరిక కలిగింది, నేను ఈ పని చేశాను కాబట్టి మీరు అందరూ చూడండి, నన్ను మెచ్చుకోండి, నేను ఇంత చేశాను అంత చేశాను అనేటువంటి ఆర్భాటం అతిశయం ఇలాగ చేస్తూ ఉండేటప్పటికీ చిత్తం నిండా కూడా ఈ చెత్తంతా చిత్తంలో చెత్తని పేర్చకుండా చిత్తంలో చిత్తశుద్ధి కలిగించేటువంటి ఆ భగవంతుడి యొక్క నామాన్ని, ఆ భగవంతుడి యొక్క కథల్ని, ఆ భగవత్ సంబంధమైనటువంటి స్వరూపాన్నే మనసులో నింపుకుంటూ ఉంటేనే మనః ప్రసీదతి, మనసు ప్రశాంతం అవుతుంది అని చెప్పాడయ్యా. అన్న తరువాత పరిత్యక్తగుణ సమ్యక్ దర్శనో విశదాశయ శాంతిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే. పరిత్యక్తగుణ, త్యక్త అంటే వదిలేడు, పరి అంటే బాహుగా వదిలేసినటువంటి గుణములు కలిగినటువంటి వాడు. గుణములు అంటే సత్వ రజస్తమో గుణాలు. ముందు రజోగుణం చూద్దాం. రజోగుణం అంటే క్రియాశీలం అయిపోవడం అన్నమాట. అంటే ఎప్పుడు కూడా వీఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇంటూ కొత్త కార్యక్రమాలే, కొత్త పద్ధతులు, కొత్త ఇవి డిజైన్ చేసేసుకుంటూ ఖాళీగా కూర్చోకూడదండి. యూ మస్ట్ బి వెరీ యాక్టివ్ అండి, అదండి ఇదండి అని చెప్పి లేనిపోనివన్నీ నెత్తి మీద పెట్టుకుని, నువ్వు పెట్టుకున్నావు బాగానే ఉంది, మిగతా వాళ్ళ నెత్తుల మీద కూడా పెట్టేసేసి వాళ్ళ కరికులంలో వాళ్ళ రెగ్యులారిటీనంతా కూడా డిస్టర్బ్ చేసేస్తూ నీకుండేటువంటి ఆ అధికార దర్పంతోనో మరొక దాంతోనో వీళ్ళందరినీ ఇలా చేస్తూ ఉంటామే. ఈ విధంగా కాకుండా పరిత్యక్త గుణ, ఈ క్రియాశీలత్వం అనేటువంటి గుణాన్ని, సరే అదేవిధంగా అలసట, నిద్ర, బద్ధకంగా ఉండడం, ఇటువంటి తమో గుణాలని, అదేవిధంగా మనసులో హాయిగా ప్రశాంతంగా ఉండేటువంటి మనసులో లేనిపోనివన్నీ వేసుకుని సత్వగుణ సంబంధమైనటువంటి మనసులో కూడా ఇవన్నీ నింపేసుకుంటూ ఉండాలి. అలాగా పరిత్యక్త గుణ, అలా వదిలేసినటువంటి వాడు సమ్యక్ దర్శన. తర్వాత సమ్యక్ దర్శన అంటే ఏమిటి, సమదర్శనం కలిగినటువంటి వాడు. విశద ఆశయ, స్వచ్ఛమగం అంటే అంతఃకరణం కలిగినటువంటి వాడు. సమదర్శన అంటే ఏమిటి, అటు కష్టం వచ్చినా ఇటు సుఖం వచ్చినా రెండింటినీ కూడా సమానంగా, ఆరోగ్యం పోయింది, ఆరోగ్యం వల్ల ఏదో వచ్చింది, బాధ కలుగుతుంది, ఓహో బాధ వస్తుంది, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందు ఇచ్చాం తగ్గింది అని ఈ రావడం, ఈ ఆమయం తర్వాత నిరామయం, ఈ రెండిట్లోనూ కూడా సమదర్శనంగా ఉండడం
అదేవిధంగా ఇవి ఎలాగండి అన్నాం అనుకోండి, మొట్టమొదట ప్రతి దాంట్లో చిన్న చిన్న విషయాల్లో నుంచి మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే పెద్ద పెద్ద విషయాల్లో ఒక్కసారి సడన్గా ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది కష్టం కాదు కాబట్టి చిన్న చిన్న విషయాలలో చిన్నగా వచ్చే అతి సింపుల్గా ఉండేటువంటి సుఖం, అతి సింపుల్గా ఉండేటువంటి దుఃఖాలు రెండింటినీ కూడా సమ్యక్ దర్శన, సమంగా చూడగలిగినటువంటి వాడు విశద ఆశయ. విశదం అంటే చాలా స్వచ్ఛమైనటువంటి ప్యూరిఫైడ్ కలిగినటువంటి ఆశయ అంటే అంతఃకరణాల్లో కదా వీళ్ళన్నీ కూడా ఉంటాయి. అటువంటి వాడు శాంతి స్వరూపంలో ఉండేటువంటి ఎవరినంటే నేను పరిపూర్ణమైనటువంటి శాంతి స్వరూపం గలవాణ్ణి నేను. కాబట్టి శాంతిమ్మే, నేను పరిపూర్ణమైనటువంటి సౌందర్య స్వరూపమైనటువంటి వాడిని, జ్ఞానస్వరూపమైనటువంటి వాడిని, అనంతమైనటువంటి వాడిని, ఆత్మస్వరూపమైనటువంటి వాడు, విశుద్ధమైనటువంటి వాడిని అయినటువంటి నా యొక్క లక్షణం ఏమిటంటే శాంతి. నేను పరిపూర్ణమైనటువంటి శాంతి స్వరూపమైనటువంటి మే నా సమవస్థానం. ఆ సమవస్థానం అంటే ఏమిటి? ఆ స్థానాన్ని అంటే ఆ పరిపూర్ణమైనటువంటి శాంతి అనేటువంటి నా స్థానాన్ని, ఆ స్థానం ఏమిటంటే బ్రహ్మ కైవల్యం అశ్నుతే. అటువంటి పరిపూర్ణమైనటువంటి శాంత స్వరూపాన్నే, ఆ స్థితినే బ్రహ్మ కైవల్యం అంటారు. అంటే అదే అద్వైతంతో కూడుకున్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అశ్నుతే పొందుతాడు. ఎప్పుడు పొందుతాడు అంటే పరిత్యక్త గుణా నిరాశీ శ్రద్ధయాన్విత భజతే. నన్ను నిరంతరము కూడా ఏ కోరికలు లేకుండా నిరంతరము నా నామస్మరణ చేస్తూ నా యొక్క రూపాన్ని, నా యొక్క కథల్ని, నా యొక్క స్పృహ ఎప్పుడు కలిగి ఉంటూ, తరువాత ఈ క్రియాశీలమైనటువంటి మనల్ని అలసట పెట్టేటువంటివి, మన నిరంతరము కూడా ఎండలో తిప్పేటువంటివి, పనికిరాని పనుల్లోనూ వీటిల్లోనూ వాటిల్లోనూ పెట్టేసేసేటువంటివి, కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేయకుండా ప్రశాంతంగా కూర్చుని ఇలాగ చేస్తూ ఉండేటువంటి పరిస్థితిలో అప్పుడు ఏమవుతుంది అంటే మనో ప్రసీదతి, మనస్ప్రశాంతం అవుతుంది. ఆ శాంతియే నా స్వరూపం, అది ఏ బ్రహ్మ కైవల్యం అశ్నుతే, దాన్ని పొందుతాడయ్యా అని పృథు చక్రవర్తికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. విదుర అనేటువంటి విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు గంగానదీ తీరంలో చెప్పినటువంటి విషయాన్ని నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకండి ఈ టైప్ ఆఫ్ స్పీచ్ ఆయన ఎందుకు ఇస్తున్నాడు అంటే, తన యొక్క 99 యజ్ఞాలు సక్సెస్ అయిపోయి 100వ యజ్ఞం పాడైపోయింది, తనకి కోపం వచ్చింది, తాను ఎంతో శ్రద్ధతో వచ్చినటువంటి వాళ్ళందరికీ దక్షిణలు ఇచ్చాను, వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు పెంచారు, నా కోసమనే చెప్పి సాక్షాత్తు సమస్తమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి దిగి వచ్చారు అనేటువంటి రకరకాలైనటువంటి భావాలతో ఉండేటువంటి పృథు చక్రవర్తికి ఏం చేయమన్నాడంటే సమదర్శన, సమ్యక్ దర్శన, సమంగా చూడాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, నీకు నిరాశ కలిగినా ఆశ కలిగినా, నీకు పొగడ్తొచ్చినా సన్మానం వచ్చినా, ఇదంతా కూడా నా యొక్క భగవంతుడి యొక్క లీల వల్లే జరుగుతోంది అని చెప్పి నువ్వు ఈ విధంగా యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ అనేటువంటి విధానంగా ఆయన ఆ సందర్భంలో చెప్పినటువంటి విశేషాన్నే ప్రతి మానవుడు కూడా ఆచరించడానికి తగ్గటువంటి విధానంగా కూడా ఆయన చెప్పాడయ్యా. అటువంటి వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే శాంతిమ్మే, నా యొక్క శాంతి అనబడేటువంటి ఆ బ్రహ్మ కైవల్యాన్ని ఆశ్రుతే పొందుతూ ఉంటారు. ఈ విధంగా ఉండడం దీన్నే బ్రాహ్మీ స్థితి అంటారు, లేక అద్వైత స్థితి అంటారయ్యా అని చెప్పిన తర్వాత ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్యజ్ఞాన క్రియాత్మనాం కూటస్థమిమం ఆత్మానం యో వేదాప్నోతి శోభనం. తరువాత ద్రవ్య జ్ఞాన క్రియా ఆత్మానం,
ద్రవ్యం అంటే శరీరం ద్రవ్యంతో కూడుకుని ఉంది కాబట్టి ద్రవ్యం అంటే ఇది జ్ఞానక్రియా. జ్ఞానం అంటే ఏమిటి? తెలివి తెచ్చుకుని వాటి యొక్క అనుభవం పొంది చేసేటువంటి జ్ఞానేంద్రియాలు. తరువాత జ్ఞానక్రియ అంటే జ్ఞానేంద్రియాలు ఇటు కర్మేంద్రియాలు రెండూ కూడా ద్రవ్యంతో తయారు చేయబడినటువంటివే కాబట్టి వాటిల్ని తర్వాత ఈ చేసి వీటిలన్నిటినీ కూడా మనసులో పెట్టుకునేటువంటి ఆత్మానం అంటే తన యొక్క మనసు అని అర్థం. ఇక్కడ ఆత్మానం అంటే తన యొక్క అని అర్థం. ద్రవ్య జ్ఞాన క్రియ ఆత్మానం అంటే ఏంటి? దేహం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటి వాటికి అధ్యక్షం. వీటిలన్నిటికీ కూడా అధ్యక్షం అంటే అధ్యక్షుడు ఉన్నాడు అనుకోండి. ఒక అధ్యక్షుడు ఉంటాడు, వాడు ఆ స్టేజ్ మీద అలా కూర్చొని ఉంటాడు. వచ్చినటువంటి జనం వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ వాటిని అలాగా కంట్రోల్ చేస్తూ అధ్యక్ష స్థానంలో ఉండేటువంటి వాడిని దానినే మామూలుగా సాక్షిభూతం అనేటువంటి విధానంగా చెప్తారు. అధ్యక్షం. తరువాత ఉదాసీనం ఇవ. ఉదాసీనము అంటే ఆసీనము. అంటే పైన, ఆసీన కూర్చున్నటువంటి వాడు. అన్నిటికన్నా పైన కూర్చున్నటువంటి వాడు ఎవడు అంటే పరమాత్మ, ఆత్మస్వరూపం, స్వయం జ్యోతి స్వరూపం. ఆసీనం. మామూలుగా ఉదాసీనం అంటూ ఉంటాను సరే. ఉదాసీనం అంటే ఏది పట్టింది, ఏదో కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఇవన్నీ ఇలాగే ఉన్నాయిలే అని ఉదాసీనంగా అంటే ఏది కూడా మనసుకి పట్టకుండా యాక్టివ్గా లేకుండా మామూలుగా మనం అనుకునేటువంటి ఉదాసీనం వేరు. ఈ ఉదాసీనం అంటే ఏమిటి? ఇవన్నీ జరుగుతున్నా కష్టసుఖాలు సుఖదుఖాలు ఇవన్నీ వచ్చి మీద పడుతున్నా మనం ఈ క్రియాత్మకమైనటువంటిది ఏమీ లేకుండా ఉదాసీనం అతీతుడుగా ఉండేటువంటి అధ్యక్షం సాక్షిభూతమైనటువంటి వాడు. తర్వాత కూటస్థం అంటే ఏ విధమైనటువంటి వికారాలు లేవు, ఏ మార్పులు లేనటువంటి ఈ ఆత్మానం ఈ ఆత్మస్వరూపాన్ని యహ వేద ఎవడైతే తెలుసుకుంటాడో అతడు శోభనం ఆప్నోతి, వాడు శోభనం కళ్యాణాన్ని పొందుతాడు. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు దీనిని మనం ఎలా అన్వయించుకోవాలంటే మన శరీరం ఉన్నది. ఈ శరీరం చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత మరణ పర్యంతం కూడా శరీరంలో మార్పు వస్తుంది. ఆ మార్పును చూస్తూ మనం ఉన్నాము. చిన్నప్పుడు కూడా నేనే అంటున్నాం, మధ్య వయసులో కూడా నేనే అంటున్నాం, మరణించేటువంటి సమయంలో కూడా నేనే అంటున్నాం. నేను మారలేదు కానీ నేనుని ఆవరించుకున్నటువంటి శరీరం మాత్రం మారిపోతుంది. చిన్నప్పుడు ఇంత ఉన్నాం, పెద్ద అయితే ఇంత ఉన్నాం. అనేక రకాలైనటువంటి మార్పులతో మార్పులు అంటే వికారాలు అన్నమాట. ఈ వికారాలతో శరీరం అంతా మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వికారాల్లో మనోవికారాలు. ఏదో చిన్నప్పుడేమో అవి తిన్నాం ఇవి తిన్నాం ఇలా అనుకుంటాం అలా అనుకుంటాం, ఈ చదువులు చదివాం అలా అనేటప్పటికి ఏమవుతుంది? ప్రతి నిత్యము కూడా మార్పు చెందేటువంటిది నీ దేహం, మార్పు చెందేటువంటివి నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు, నీ అనుభవాలు, నీ చిత్తంలో పేరుకుపోయినటువంటి రకరకాలైనటువంటి ప్రవృత్తులు ఇవన్నీ కూడా నిత్యం మారిపోతూ ఉంటాయి. ఇలా వికారం చెందేటువంటిది ఏమిటి అంటే మన శరీరము, మన మనస్సు. కానీ ఇలాగ వికారం చెందుతూ ఉండేటువంటి దాని అన్నిట్లోనూ కూడా పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతరం కూడా నేను అనేటువంటిది మాత్రం వికారం చెందలేదు. నా దేహం మారింది, నా ఆలోచనలు మారాయి, నా దేహం మారింది అంటున్నాం కానీ నేను మారలేదు కదా. కాబట్టి ఏ మార్పులు లేనటువంటి ఆ నేను అనేటువంటి ఆ స్పృహ ఉందే, ఆ స్పృహని కూటస్థము అంటారు. అంటే వికారాలు లేనటువంటిది. అదే ఆ నేనే అన్నిటినీ తెలుసుకుంటోంది. ఏ విధంగా తెలుసుకుంటోంది అంటే మన ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా నానా ఛిద్రఘటోదర స్థిత మహాదేవ ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. మన
జ్ఞానేంద్రియాల ద్వారా మనలో ఉండేటువంటి ఆ స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే మన చిన్నప్పటి నుంచి మరణ పర్యంతం కూడా మన జ్ఞానేంద్రియాల ద్వారా పైకి ప్రసరించి వాటిలన్నిటి మీద పడి వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి ఇది ప్రపంచం, ఇది 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 అనేటువంటి జ్ఞానాన్ని దాన్ని అన్నిటినీ కూడా మనసులో వేస్తూ ఉంటుంది. ఈ తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మారిపోతూ ఉంటుంది, శరీరం మారిపోతూ ఉంటుంది. కానీ మనలోకి తీసుకొస్తూ ఉండేటువంటి ఆ జ్ఞానం ఉందే, అది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అది ఆత్మ అని అది మాత్రం మార్పు చెందదు. కూటస్థం ఇమం ఆత్మానం, అది మార్పు చెందటం లేదు అని ఎవడైతే వేద తెలుసుకుంటాడో వాడు శోభనం ఆప్నోతి, వాడు కళ్యాణాన్ని పొందుతాడు. అంటే వాడు శుభాలు పొందుతాడు. వాడికి ఏ విధమైనటువంటి అలజడి, అశాంతి, తర్వాత కంగారు, లేకపోతే ఆందోళన, దుఃఖం, నీరసం ఇటువంటివి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడన్నాడుగా. శాంతిమ్మే సమవస్థాం బ్రహ్మ కైవల్యముష్ణుతే మనో ప్రసీదతి అని ఎన్ని విషయాలు చెప్పడం. మనో ప్రసీదతి, మనసు ప్రశాంతం అవుతుందయ్యా, శాంతిం పొందుతాడు. ఆ శాంతితో ఉదాసీనమైనటువంటి వైఖరి ఏర్పడుతుంది. ఆ వైఖరితో కళ్యాణాలు ఏర్పడతాయి. కళ్యాణము అంటే పెళ్ళిళ్ళని కాదు, శుభము అని అర్థం. అంటే ఇంక ఏ విధమైనటువంటి అశుభాలు కూడా మన దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా అనిత్యమైనటువంటి శరీరం మీదకే వస్తాయి అంతే తప్ప ఆ నేను అనేటువంటి ఆ జ్ఞానస్వరూపం మాత్రం ఏమీ చేయదు. ఆ జ్ఞానం ఏమిటంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం అయినటువంటి ఆ శ్రీహరి యొక్క, ఆ శ్రీకృష్ణుడి యొక్క, ఆ శ్రీరాముడి యొక్క మహత్తరమైనటువంటి తేజోస్వరూపమే అని తెలుసుకోవాలయ్యా. అటువంటి వాడు జీవన్ముక్తిని పొందుతాడు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.